రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఏమండి రాజంలో గద్దర్ పోరాడిండు, తెలంగాణ కోసం పోరాడిండు. ఓకే, గద్దర్ని స్మృతించండి అంటే మస్తు ఉందండి. ఓన్లీ పురస్కారమే ఇవ్వడం వల్ల లేదంటే ఆయనకు ఇక్కడ గద్దర్ చేసిన ఉద్యమాలు ఎవరు ప్రశ్నిస్తలేరు, పనిచేసాడు. సో గతంలో వాళ్ళు అన్న పరిస్థితి ఏంటంటే, గతంలో మా కార్యకర్తలను చంపిండు కాబట్టి, పోలీసు అధికారులను చంపండి కాబట్టి, ఈ విషయంలో కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి అలాంటి వాళ్ళకు మేము ఇస్తామా అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కదా. ఇప్పుడు బండి సంజయ్ అనబడే వ్యక్తి ఒక ప్రజాప్రతినిధి కదా. బండి సంజయ్ అంటే ఆయన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ ప్రజలకు నేను గడ్డిత్తా అని మాట్లాడతాడా? ఇప్పుడు ఆయన సెలక్షన్ కమిటీ ఉంటది కదా పద్మశ్రీకి. మేము ఇక్కడ ప్రజల త్యాగాన్ని, ప్రజల యొక్క త్యాగానికి ప్రతీకలాగా మనం గుర్తిస్తున్నాం. ఆ గుర్తింపులో ఈయన ఒక కార్యకర్త లాగా ఒక నీచమైన అభిప్రాయాలు మాట్లాడడం సబబేనా? మేము బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఏ రకంగా చూస్తున్నాము అని అంటే, మేము ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఇక్కడ ఇటువంటి వాళ్ళు ఇటువంటి అమ్మాయిలు ఇటువంటి విద్యార్థి నాయకులు ఎన్ని మాట్లాడినా గద్దర్ త్యాగాన్ని ఎవరు తీయలేరు. గద్దర్ వెలుగురు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం తెలుసండి గద్దర్ గురించి? కోట్లాది మంది ప్రజల కోసం, తెలంగాణ కోసం దేశం అంతా తిరిగినటువంటి చరిత్ర గద్దర్ది. ఎవరు గుడిసెలలో ఉన్న వాళ్ళను, గూడాలలో ఉన్న వాళ్ళు, తండాలు ఉన్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా ప్రాణం పోస్తారు. వీళ్ళకి ఏం తెలుసు చరిత్ర? నువ్వు వాపస్ తీసుకునే ప్రయత్నం చేయి, లేకపోతే ఈ పోరాటం ద్వారా నీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఏం మాట్లాడతావు నువ్వు? మేధావిగా బండి సంజయ్ స్థాయి ఏందండి? బండి సంజయ్ ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ ఉన్నాడు. ఎట్లా కేంద్ర మంత్రి అయ్యాడు? చాలా ఏడుపులు, ప్రజల మధ్యన విద్వేషాలు, అందరిపైన ఇష్టారీతిగా ఇట్లనే అంటే ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద ఇష్టారీతిగా భావోద్వేగాలను రెచ్చగొట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తను ఇలా ఈ రాష్ట్రంలో ఒక వివాదాస్పద నాయకుడిగానే ఉన్నాడు తప్పితే ఎక్కడ ప్రజల కోసం పనిచేసి ప్రజల కోసం త్యాగం చేసింది అనే చరిత్ర ఏం లేదు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ సమాజం కోసం పనిచేసినటువంటి ఓ చుక్కా రామాయ లాంటి వాళ్ళని, ఓ అందశ్రీ లాంటి వాళ్ళని, రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి ఒక అందశ్రీ లాంటి వాళ్ళు దళితుడు, ఇవాళ ఓ గోరెటి ఎంకన్న దళితుడు, వాగ్గేయకారుడు, ఓ గద్దర్ ఈ తెలంగాణ సమాజం, ఈ తెలుగు నేలపైన పీడిత ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గద్దర్. కాబట్టి ఇలా బండి సంజయ్కే ఈ తెలంగాణలో అర్హత లేదు. ఆయన ఉనికి కోల్పోయినప్పుడల్లా ఇట్లాంటి మాటలు మాట్లాడి అవాకులు చెవాకులు పేల్చి ఒక గద్దర్ లాంటి లెజెండరీ ఇలా ఈ భారత విప్లవ సంస్కృతి సేనాని అతని మీద మాట్లాడితే నాకు హైప్ వస్తా అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా బండి సంజయ్ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. బండి సంజయ్ మరి గద్దర్ చనిపోయినప్పుడు గద్దర్కు సంతాపంగా ఇలా సంతాపాన్ని తెలుపుతూ మీ ప్రధాని నరేంద్ర మోడీ గారు గద్దర్ ఈ కవి, ఒక గాయకుడు, గొప్ప వాగ్గేయకారుడు, సాహిత్యవేత్త, అతని మాటలు ఈ అట్టడుగు పేద ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఉంటుందని ఇలా మోడీ గారు రాయడం జరిగింది. మరి గద్దరు మోడీ గారు ఏంటిదన్నట్టుగా మరి బండి సంజయ్ చెప్పాలి. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నాయని మాట్లాడుతున్నాడు కదా, మా కార్యకర్తలు చంపినని మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ కార్యకర్తలను చంపినట్టయితే గద్దర్ పైన ఎక్కడ హత్యా నేరాలు మోపబడినాయో ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎక్కడ కేసులు నమోదైనాయో ఈ దేశంలో నువ్వే తీసి చెప్పాలి. మరి కేసులే లేనప్పుడు హత్య చేసిండు, కాల్ చంపిండని ఎట్లా ఆరోపణ చేస్తారు? కాబట్టి ఇట్లా అనాలోచితమైనటువంటి మాటలు, అవాకులు చెవాకులు పేల్చి ఈ సమాజంలో విద్వేషాలను సృష్టించడానికి కోసం ఇవాళ అట్టడుగు దళితులందరినీ అగౌరవపరిచే విధంగా, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమకారుల్ని, అదేవిధంగా సామాజికవేత్తల్ని, ఇలా ప్రజల కోసం పనిచేసినటువంటి చుక్కరామాయ లాంటి వాళ్ళందరినీ కూడా ఇలా అగౌరవపరిచే విధంగా బండి సంజయ్ మాట్లాడిండు. కాబట్టి బహిరంగంగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కూడా ఈ సందర్భంగా ఉస్మానియా పరిశోధక విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా గద్దర్ గారిని మరి ఆ రోజు ఢిల్లీలో 2007లో మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో జరుగుతున్నప్పుడు మరి ఎల్కే అద్వానీ గారు గద్దర్ దగ్గరకు వచ్చి గద్దర్కు బోకే ఇచ్చి ఇలా ఎల్కే అద్వానీ గారు ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితిని మరి ఎల్కే అద్వానీ ఏమంటారు? నక్సలైట్గా మీరు భావిస్తారా? కాబట్టి ఈ ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగానికి లోబడి
పరిణామ క్రమంలో అనేక సామాజిక ఉద్యమాలని ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పదే పదే గద్దర్ మాట్లాడిండు. కాబట్టే ఇలా భారత రాజ్యాంగానికి తూట్లు పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా భయపడతా ఉంది. ఇలా గద్దర్ రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నాడు కాబట్టి, ఇలా రాహుల్ గాంధీ గారిని ఆలింగనం చేసుకున్నాడు కాబట్టి, రాహుల్ గాంధీ గారితో కలిసి నడుస్తా అని చెప్పింది కాబట్టి ఈ దేశంలో దళితులకు, బీసీలకు, మైనార్టీలకు, ఆదివాసులకు భారత రాజ్యాంగం రక్షణగా ఉండాలి, ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని గద్దర్ మాట్లాడిండు. దాన్ని కొనసాగింపుగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పదే పదే ఈ దేశ యువతరానికి పిలుపునిస్తున్నాడు. కాబట్టి ఆ భయంలోకెళ్ళి ఇలా భారత రాజ్యాంగాన్ని మార్చేసి ఇలా మనుధర్మాన్ని తీసుకొద్దాం అనుకున్నటువంటి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇలా బండి సంజయ్ మాట్లాడిన అనేది తెలంగాణ సమాజం అంతా గ్రహించాలి. ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గద్దర్ అభిమానులందరూ కూడా బండి సంజయ్ మీద ఉమ్మేస్తున్నారు. ఎందుకంటే అతని పాటకు ఇలా భారతీయ జనతా పార్టీలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కాబట్టి అట్లాంటి తెలంగాణ మొత్తం భారతదేశానికి ఒక లెజెండరీ వాగ్గేయకారుగా ఉన్నటువంటి గద్దర్ను ఇలా సూర్యుడి పైన ఉమ్మేస్తే అది తిరిగి మన మీదనే పడుతుందని ఎంత సత్యమో, గద్దర్ పైన అవాకులు చెవాకులు పేరిస్తే అది తిరిగి నీకే తగులుతాయి అనేది కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ని హెచ్చరిస్తూ ఉన్నాం.